శ్రీ గురుభ్యో నమః. వృషభ రాశి 2024 ఫిబ్రవరి 11వ తేదీ ఆదివారంతో ప్రారంభమై 20వ తేదీ మంగళవారంతో అంతమయ్యేటువంటి రెండవ 10 రోజుల్లో వృషభ రాశిలో జన్మించిన జాతకులకి ఫలితాలు, సూచనలు, సలహాలు క్లుప్తంగా 4 పాయింట్లలో తెలియజేయబోతున్నా. ఇక మొదటి పాయింట్కి వస్తే 11వ తేదీ ఉదయం నుంచి 12వ తేదీ మధ్యాహ్నం 2:56 వరకు ఉన్నటువంటి సమయం అంతా కూడా ఇది బెనిఫిట్స్ అందించే విధంగానే ఉంటుంది. లైఫ్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించింది. కానీ కొంచెం అక్కడ తిరకాసు ఉంది. అదేమిటంటే బెనిఫిట్స్ మీకు ఉంటాయి, కానీ ఆ బెనిఫిట్స్ కొంచెం నివురు కప్పిన నిప్పులాగా కనపడుతుంటాయి. అదేమిటి అనుకోవచ్చు. సమస్య అయితే నివురు కప్పిన నిప్పులాగా ఉంటుంది. మరి బెనిఫిట్స్ ఎందుకు ఉంటాయంటే కష్టపడితేనే లబ్ధి, కష్టపడకపోతే లబ్ధి రాదు. కనుక ఆ నివురు గప్పి నిప్పులాగా ఉంటుందన్నమాట. కామ్గా మనం చూస్తూ ఉంటే ఆఖరికి అది ఏమవుతుంది, ఆ నిప్పు ఆరిపోతుంది. కనుక టైంకి పోయేసి అది ఊస్తే ఆ పైదంతా పోతుంది. అక్కడ ఉండేటువంటి నిప్పుతో మనం ఏదన్నా కొంత ఉపయోగించుకోవడానికి, అగ్నితో ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. కనుక మనం చూస్తూ కూర్చుంటూ ఉంటే అదేమవుతుంది, చివరికి మసి అయిపోయేది ఆఖరి కాలగర్భంలో కలిసిపోతుంది. సో ఇది 10th హౌస్. 10th హౌస్ అంటే రాజ్యస్థానము, దశమ స్థానము. మీ రాశికి 10వ స్థానంలో చంద్ర సంచారం జరుగుతూ ఉన్నదన్నమాట. చంద్రుడు ఎక్కడ ఉంటాడో తెలుసా? 11వ తారీఖు ప్రారంభంలో రాహు నక్షత్రమైన శతభిషంతో ప్రారంభమవుతాడు. మీ రాశికి అధిపతి శుక్రుడు, శుక్రుడికి మిత్రుడు రాహు. కనుక అలాంటి 10వ స్థానంలో ఈ చంద్ర సంచారంతో చక్కటి అనుకూలతలన్నీ కూడా సిద్ధంగా ఉన్నప్పటికీ ఇది నివురు కప్పి నిప్పులాగా ఉంటుంది. కనుక కష్టపడితేనే లాభము, కష్టపడకపోతే లాభం లేదు. కనుక అది ఆ సమయానికి ఒక్కోసారి మీకు అనిపిస్తుంది, హాయిగా పడుకొని నిద్రపోదాం లేదు. నిద్రపోవచ్చు, ఆనందంగా నిద్రపోవచ్చు, కానీ అక్కడ ఉంటుందా? ఉండదు. కనుక వీలైనంత వరకు మన సమస్య అనేది లేదు, కానీ మనకు లబ్ధి కనపడుతుంది. కనుక ఆ లబ్ధి ఏంటంటే అరటిపండు, అది టైం లోపల తింటేనే చక్కగా పండు ఉంటుంది. చూస్తూ అరటిపండు ఎక్కడికి పోయి చూస్తే అది ఆఖరి కుళ్ళిపోతుంది, తర్వాత దిబ్బల వ్యాధి. అదెంతో ఇదంతా. కనుక అనుభవించడానికి వీలైనటువంటి సమయము, బట్ మానసికంగా ఎక్కడో ఏదో కొద్దిగా వెనక్కి లాగుతున్న కారణంగా దాన్ని అనుభవించలేకపోతున్నామే అనేటువంటి బాధ కూడా ఉంటుంది. కనుక చాయిస్ ఈజ్ యువర్స్. ఇక రెండవ పాయింట్కి వస్తే 12వ తేదీ మధ్యాహ్నం 2:56 ప్రారంభమై 16వ తేదీ మధ్యాహ్నం 2:43 వరకు ఉన్నట్టు ఈ టోటల్ టైం అంతా కూడా ఇది 50-50గా ఉంటుంది. ఇది 50-50 అంటే ఎలా చూస్తే మాత్రం బ్రహ్మాండంగా పోతుంటుంది బండి, రైఫిల్ పోయినట్టు పోతుంటుంది. కానీ ఆ రైఫిల్ పోతున్నప్పటికీ దానికి ఎక్కడ బ్రేకులు లేకుండా పోతుందో ఏమిటో అనేటువంటి భయం కూడా ఉంటుంటుంది అన్నమాట. అంటే ఒక విధంగా చెప్పాలంటే 13వ తేదీ 14వ తేదీ ఈ 2 రోజులు మాత్రం కొంచెం ఉత్సాహభరితంగా ఉంటారు. అమ్మయ్య విశేషంగా ఉంది, చాలా అద్భుతంగా ఉంది, మనసంతా ప్రశాంతంగా ఉంది, కన్నుల పండుగ జరిగిపోతుంది అనేటువంటి ఆలోచన ఉండొచ్చు. కానీ ఆలోచనల వెనక కూడా కొంత నిరుత్సాహం అనేది ఉంటుంది. ఆ నిరుత్సాహం అనేది అది కనపడదు. ఆ నిరుత్సాహం వెనకెక్కడో ఉంటుంది. కనుక ఇప్పుడు షుగర్ పేషెంట్స్ ఉంటారు, కమ్మగా తీపి తింటే ఆనందంగా ఉంటుంది, ఆ తర్వాత అసలు రంగు తెలుస్తుంది. కనుక అలాగే 12వ తేదీ మధ్యాహ్నం 2:56 నుంచి 14వ తేదీ ఉదయం 10:43 ఆ ప్రాంతం దాకా మాత్రం రసరంజకంగా ఉంటుంది. అంతా ప్రతిరోజు ఇలాగే ఉంటే బాగుండే అనుకుంటుంది. కానీ ఆ 50% బ్రహ్మాండంగా ఉంటుంది కదా. ఇక 14వ తేదీ ఉదయం 10:43 దగ్గర నుంచి మనసంతా పీకుతుంటుంది. గమ్యానికి వెళ్ళిపోవాలా, నమ్ముకున్న వాళ్ళు ఏమవుతారు, నేనేమిటి, నా పరిస్థితి ఏమిటి, మరి మొట్టమొదటి నివురు కప్పి నిప్పులాగా ఉంటుంది, ఈ పాటికి ఏమైనా ఆరిపోతుందేమోనే ఏదో భయం, తెలియనటువంటి భయం. వాస్తవంగా పరిస్థితి అలాగే ఉంటుందన్నమాట. దీనికి తోడు ఏమిటంటే అనవసరమైన ఖర్చులు నెత్తిన పడతాయి. రూపాయితో పోయేది 1000 రూపాయలు అవుతుంది. కొంతవరకు అనవసర ఖర్చు నెత్తిన పడటం, కొంత అనవసరంగా కొన్ని మనం నెత్తిన పెట్టుకున్నాలని బాధపడటం, చెప్పలేక, మింగలేక, కక్కలేక, వీటి వలన కూడా కొంత స్వయంకృతాపరాధాల వల్ల కూడా సమస్యలు
జటిలమయ్యేటువంటి అవకాశం వస్తుంది. కనుక మీ నిర్ణయాలు అనేటువంటి 14వ తేదీ ఉదయం 10:43 నుంచి 16వ తేదీ మధ్యాహ్నం 2:43 వరకు తాడో పేడో తీర్చేసుకుందాం. అనవసరంగా కొంత మల్లగులాలు పడకూడదు. దీనివలన రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువగా ఉంటాయి. ఏంటంటే మనం ఏదో ఒక బాధ్యతమైనటువంటి పనిలో ఉన్న కారణంగా ఆ బాధ్యత నిర్వర్తించాలి తప్ప ఆ బాధ్యతను విస్మరించి మరొకటేదైనా ఇంకోటి తలకాయ నొప్పి రూట్లో వెళ్తుంటే దానివలన కొన్ని ఇతర సమస్యలు వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉంటుంటాయి. కనుక ఏదైనా సరే మన వలన ఎంతవరకు యూజ్ ఉంటుంది, మన వలన ఎంతవరకు యూజ్ ఉండదు అనేటువంటిది మీరైనా కూడా మీకు అయ్యేటువంటి పనుల్లో కూడా ఈ పని మీద మనం కాన్సన్ట్రేట్ చేస్తున్నాం, ఎక్కువ సమయం దీని మీద కేటాయిస్తున్నాం, ఈ పని అవుతుందా చస్తుందా కాదా అని నిర్ణయించుకొని థర్డ్ ఒపీడి తెలుసుకొసుకుందాం అనే ఆలోచన వస్తుందన్నమాట. ఇది వస్తుంది 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 కూర్చుంటే దినగంట నూరేళ్ళలాగా కూర్చునే వాళ్ళు ఉంటారు. దానివలన నిష్ప్రయోజనం. కనుక కొంచెం వర్క్ని స్పీడప్ చేసుకోవాలా. కనుక ఈ రెండవ 50% మైనస్ ఏంటంటే మీ మనసే కొంతవరకు స్లో అవుతుంటుంది. కనుక మీ మనసును పరిగెత్తించాలి. గుర్రంలాగా పరిగెత్తించినప్పుడు మాత్రమే గమ్యాన్ని చేరుకోగలరు. మీరు గుర్రంలాగా పరిగెత్తించకుండా కాముగా కూర్చొని తాబేలిపోయిన నిదానంగా పోతుంది అనుకుంటే అది పిల్లెత్తకపోతుంది అవతల తీరు. అప్పుడు కొంచెం కష్టం అన్నమాట. కనుక ఇదంతా ఎలా ఉంటుందంటే ఈ ముఖ్యమైన పాయింట్లో చంద్రుడు మీకు ఖర్చు స్థానంలో ఉన్నాడు. చంద్రుడు అశ్విని భరణి నక్షత్రంలో సంచారం చేస్తుంటాడు. దీనివల్ల ఏం జరుగుతుందంటే జరిగేటువంటి ప్రతి నిమిషం కూడా వృధాగా ఖర్చు పెడుతున్నారు. కనుక ఆ నిమిషాన్ని, ఆ గంటని, ఆ రోజుని కొంత వాల్యుబుల్గా ఉండేటువంటి వైపు మీరు టర్న్ చేసుకోగలిగితే అద్భుతమైన విజయాలు వస్తాయని చెప్పడంలో సందేహం ఎంత మాత్రం లేదు. నెక్స్ట్ ఇంకా మూడవ పాయింట్కి వస్తే 16వ తేదీ మధ్యాహ్నం 2:43 నుంచి 18వ తేదీ రాత్రి 9:54 వరకు ఇది కొంత ప్రశాంతత కావచ్చు. పూర్తి ప్రశాంతత ఉండదు, ఏదో కొంత ప్రశాంతంగా ఉన్నట్టుగా అనిపిస్తుంటుంది. బాధలు ఉంటాయి, ప్రశాంతత ఉంటుంది. కానీ ఆ బాధ నొప్పి తెలియనటువంటి బాధ. అంతకుముందంటే నొప్పి తెలుస్తుంటుంది. ఎప్పుడైతే నొప్పి తెలుస్తున్న కారణంగా ప్రశాంతత ఉండదు. ఇప్పుడు ఏంటంటే నొప్పి ఉండదు, బాధ ఉంది కానీ నొప్పి లేని బాధ. ప్రశాంతత దగ్గరికి వస్తున్నట్టు ఉంటుంది. అమ్మయ్య ఏదో రకంగా మనం ముందుకు దూక్కపోతే లాభం లేదు. మన ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, వ్యవహారం కావచ్చు, శుభకార్య పరంపర కావచ్చు, లేకపోతే రుణదాతల కోసం డబ్బు కావచ్చు, మనకు రావాల్సిన బాకీలు కావచ్చు, లేక ఇంకేదైనా హౌస్ కన్స్ట్రక్షన్ కావచ్చు, లేదా కాంట్రాక్టులు, టెండర్లు, రకరకాలు ఉంటాయన్నమాట. ఏదైనా మీ ఒత్తిడి ఇంకా పెరుగుతుంటుందన్నమాట. 16వ తేదీ మధ్యాహ్నం 2:43 నుంచి ఇంకా ఎట్లా ఉండాలంటే రైఫిల్ పోయినట్టుగా గుర్రాన్ని పరిగెత్తిస్తుండాలి. ఆ విధంగా పరిగెత్తించగలిగితేనే మీకు డెవలప్మెంట్స్ అనేవి వస్తాయి. దీంతో కొంత ప్రశాంతతగా ఉండే అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్ 4వ పాయింట్ 18వ తేదీ రాత్రి 9:54 నుంచి 20వ తేదీ రాత్రి వరకు ఉండే సమయం మాత్రం ఇది కొంచెం కష్టంగా ఉంటుంది. దేనికి కష్టం? డబ్బుల విషయంలో కష్టంగా ఉంటుంది. ఆవేశం కూడా మాత్రం కొంచెం ఎక్కువగానే ఉంటుంది. ఆలోచనలు చప్పగా ఉంటాయి. కుటుంబ సభ్యుల మీద కొంచెం కోపతాపాలతో చూపిస్తుంటారు. ప్రతి చిన్నదానికి కోపం వస్తుంది. ఇక్కడ మీరు గమనించవలసింది అది కుటుంబ సభ్యుల మీద కావచ్చు, పక్కింటి వారి మీద కావచ్చు, వెనకింటి వారి మీద కావచ్చు, లేక సహచర ఉద్యోగుల మీద కావచ్చు, పై అధికారులతో కావచ్చు, ఎవరితో నూతన వ్యక్తులతో కావచ్చు. వీలైనంత వరకు ఎంత బాగా మృదువుగా మీరు మాట్లాడగలిగితేనే అవకాశాలు అంత స్పీడ్గా వస్తాయి తప్ప ఏదో ఇష్టం లేనట్టుగా ముభావంగా ఉచ్చిరాని 2 ముక్కలతో చెప్పి తప్పించుకునే రీతిలో ఉంటే మాత్రం అనుకూలతలు ఉండకపోగా మొదటికే మోసం వచ్చేటువంటి అవకాశం వస్తుంది. టోటల్గా చెప్పాలంటే ఈ 10 రోజుల్లో అనుకూలతలు ఉన్నాయి, ప్రతికూలతలు ఉన్నాయి. కానీ అనుకూలతలు ఉన్నప్పటికీ కూడా అనుకూలతల్ని ఒక్కోసారి మీ అంతటా మీరే పక్కకి నెట్టే విధంగా మీ మనసు ఉంటుంది. కనుక వీలైనంత వరకు ప్రతికూలతలను పక్కకి నెట్టి అనుకూలతను స్వీకరించే విధంగానే ఉండడానికి ప్రయత్నం చేయండి. ఇక కొన్ని సమయాలు కూడా తెలియజేస్తాను. నక్షత్ర ప్రకారంగా వృషభ రాశిలోని జాతకులకి కృత్తికా నక్షత్ర 2, 3, 4 పాదాల్లో జన్మించిన జాతకులకి 13వ తేదీ మధ్యాహ్నం 12:35 నుంచి 14వ తేదీ ఉదయం 10:43 వరకు అనుకూలమైన సమయం కాదు. విసర్జనీయ సమయము, అన్ఫేవరబుల్ టైం. రొటీన్ కార్యక్రమం చక్కగా చేసుకోవచ్చు.
ఇక రోహిణి నక్షత్రంలో జన్మించిన జాతకులకి 14వ తేదీ ఉదయం 10:43 నుంచి 15వ తేదీ ఉదయం 9:26 వరకు ఇది కూడా అనుకూలమైన సమయం కాదు. రొటీన్ కార్యక్రమాలు చక్కగా చేసుకోవచ్చు. ఇది అన్ఫేవరబుల్ టైం. ఇక మృగశిర నక్షత్ర మొదటి 2 పాదాల్లో జన్మించినటువంటి వృషభ రాశి జాతకులకి 15వ తేదీ ఉదయం 5:26 నుంచి 16వ తేదీ ఉదయం 8:47 వరకు ఇది అనుకూలమైన సమయం కాదు. రొటీన్ కార్యక్రమం చక్కగా చేసుకోవచ్చు. ఇక ఇవి నక్షత్రాల ప్రకారం చెప్పినటువంటి సమయాలు. ఇవి కాకుండా ఈ 10 రోజుల్లో కూడా మరొక 3 సమయాలు తొంగు చూస్తుంటాయి. కొంచెం జాగ్రత్తగా మా వైపు చూడండి అని, కానీ వాటి వైపు చూడకూడదు. వీలైనంత వరకు మీ పనులు మీరు నిమగ్నం కావాలి. ఆ సమయాలలో ముఖ్య కార్యక్రమాలకు శ్రీకారాలు చుట్టకూడదు. అవి కొంచెం అన్ఫేవరబుల్ టైమింగ్స్, విసర్జనీయ సమయాలు. ఏ నక్షత్రం వారికైనా అవి వర్తిస్తాయి. అవి ఎప్పుడంటే 13వ తేదీ ఉదయం అంటే వేకుంజామున ఎర్లీ అవర్స్ 13వ తేదీ 4:09 AM టు 13వ తేదీ మధ్యాహ్నం 2:41 వరకు. అది అన్ఫేవరబుల్ టైం ఏ నక్షత్రం వారికైనా. ఇక రెండవ టైం ఎప్పుడంటే 16వ తేదీ ఉదయం 8:44 నుంచి అదే రోజు రాత్రి 16 రాత్రి 8:30 వరకు. అది కూడా అనుకూలమైన సమయం కాదు, విసర్జనీయ సమయము. రొటీన్ కార్యక్రమం చేసుకోవచ్చు. ఇక మూడవది 19వ తేదీ రాత్రి 9:19 ప్రారంభమై 20వ తేదీ ఉదయం 9:55 వరకు ఉన్నటువంటి ఈ సమయం కూడా ఇది అన్ఫేవరబుల్ టైం. రొటీన్ కార్యక్రమం మాత్రం చక్కగా చేసుకోవచ్చు. ఏదేమైనా ఈ వృషభ రాశుల జాతకులకి టోటల్గా 10 రోజులలో ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ ఉన్నప్పటికీ ప్లస్ పాయింట్స్ని మీ మనస వాచ కర్మన అనుభవించకుండా తోసివేసే విధంగా మీ మనస్సు అంతా ఉంటుంది. కనుక మీ మనసుని కొంత కంట్రోల్ చేసుకోండి, మీ ఆలోచన కంట్రోల్ చేసుకోండి. కనుక ఎప్పుడైతే మీ ఆలోచన కంట్రోల్ చేసుకుంటూ నియంత్రించుకోగలిగితే లబ్ధి అధికంగా వస్తుందని చెప్పడంలో సందేహం ఎంత మాత్రం లేదు. శుభం.